లైఫ్లో ఎన్నో కాంప్రమైజ్ అవుతుంటా. ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాదు కాబట్టి. అమ్మా నాన్న నా గురించే చెప్తున్నా అన్నీ వినాలా? ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాదు కాబట్టి. టీచర్ నా గురించో చెప్తున్నా అన్నీ వినాలా? ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాదు కాబట్టి. అంతెందుకు, నా హ్యాండ్ రైటింగ్ బాగుండదు, అయినా నేను కాంప్రమైజ్ అవుతా. ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాదు కాబట్టి. హ్యాండ్ రైటింగ్ బాగా రాస్తే 5 మార్క్స్ ఎక్స్ట్రా వస్తాయని తెలిసినా నేను కాంప్రమైజ్ అవుతా. ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాదు కాబట్టి. అంతెందుకు, నా క్లాస్లో చాలామంది చెత్తగా చండాలంగా రాస్తారు, కానీ మార్క్స్ బాగానే వస్తాయి. అందుకే నేను కాంప్రమైజ్ అవుతున్నా. ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాదు కాబట్టి. ఎన్ని చెప్పినా అప్పుడప్పుడు నాకు కాంప్రమైజ్ కాకుండా ఉండాలనిపిస్తుంది. అమ్మ చెప్పిన మాట వినాలని, నాన్నతో శబాష్ అనిపించుకోవాలని, టీచర్ చెప్పింది వినాలని. అన్నీ అవుతాయా? ఎందుకంటే నేను కాంప్రమైజ్ అవుతున్నా కాబట్టి. నాన్న గర్వించేవాడిని అవుతా. ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ నువ్వు పట్టుబడతా. సమ్మర్ హాలిడేస్ కదా, నేను రాస్తే వామనాలందరూ నో కాంప్రమైజ్. నా ఫ్రెండ్స్ అందరికీ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అంటే నా పేరే చెప్పాలి, నో కాంప్రమైజ్. టీచర్ చూస్తే నా హ్యాండ్ రైటింగ్ని స్కూల్ అంతా తెలిసిపోవాలి. బెస్ట్ హ్యాండ్ రైటింగ్ ఎవరిదంటే నా పేరే చెప్పాలి, నో కాంప్రమైజ్. ఒక్కటే ఒకటి చెప్తున్నా, నేను గెలిస్తే అంటే మీరు గెలిస్తే, నేను గెలిస్తే నలుగురు గెలుస్తారు. నేను గెలుస్తాను, అమ్మా నాన్న గెలుస్తారు, టీచర్ గెలుస్తారు, స్కూల్ గెలుస్తుంది. డోంట్ కాంప్రమైజ్.